పోయి వారిని ఏం చేశారంట? ఈ కాపరులే, సేవకులే ఏం చేస్తున్నారు? నేటి దినాల్లో త్రోవ తప్పిస్తున్నారు. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము. చెప్పండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కానీ ఇప్పుడు కాపరులు ఏం చేస్తున్నారు? త్రోవ తప్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవచ్చుమా. మొన్న మధ్యలో ఒక సహోదరునికి ఫోన్ చేశాను. అన్న వీబీఎస్కి పిల్లల్ని పంపించండి అని ఆయన సేవకుడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, బ్రదర్ మేము సండే స్కూల్ పిల్లలందరం కలిసి ఎక్స్కర్షన్కి వచ్చామన్నాడు. ఎక్కడికి వచ్చారంట? విహారయాత్రకు. ఏ యాత్రకు? ఎట్లా వచ్చినారు బ్రదర్ విహారయాత్రకు అంటే, కొంతమంది వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని వచ్చినారు. మరి మిగతాది మందిరం సొమ్ము. ఏం సొమ్ము? మందిరం సొమ్ము తీసుకెళ్ళి విహారయాత్రలు ఏమి నేర్చుకుంటారో పిల్లలు రేపు ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటారు అంటే, మందిరము సొమ్ముతో ఎంత లగ్జరీ అయినా చెప్పండి చెయ్యొచ్చు. ఇదేనా పిల్లలకు నేర్పించేది? ఇదేనా సేవకుడు నేర్పించేది? ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళడమా? వెళ్తే నీ కుటుంబంగా వెళ్ళు. నీకు వెళ్ళాలనిపిస్తే పిల్లలకు నేర్పించవలసిన ఆత్మీయమైనటువంటి క్రమము నేర్పించు. అందుకని అంటాడు, నా ప్రజలను, నా గొర్రెలను త్రోవ తప్పిన వారివి, త్రోవ తప్పి తిప్పుతున్నవి కాపరులు. మందిరంలో వారికి ఒక బైబిల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ నేర్పించు. బైబిల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అందులో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఎంత బుద్ధిహీనమైనటువంటి. అందుకనే వీరు తిరుగులాడుచున్నటువంటి వారు. ఈయన కూడా ఆత్మను పొందినవాడు ఏం చేస్తున్నాడు? త్రోవ తప్పి తిప్పుతున్నాడు, త్రోవ తప్పి తిరుగుతున్నాడు. త్రోవ తప్పి తిరుగుడు ద్వారా బలమును పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అందుకని అంటాడు ఒక సందర్భంలో, సామెతల గ్రంథకర్త అంటాడు,